కాంగ్రెస్ సంబంధించినది మొత్తం టోటల్ ముస్లిం మాత్రమే ఇన్ఛార్జ్గా ప్రకటించింది ఇక్కడ అంటే మన వైపు నుంచి ఏ రకంగా వర్క్ కూడా పోతుంది అని దాని మీద చెప్పాను. అది పార్టీ చూస్తుంది. అన్నీ మన దగ్గర కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఇన్ఛార్జ్లను వేసేసినాం. అందరినీ ఇన్ఛార్జ్లను వేసినాం. వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ స్టార్ట్ చేసేసినాం. నేను ఫస్ట్ మన ఫోకస్ అంతా సబ్బండ వర్గాలతో పాటు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళతో ఉన్నటువంటి బీద బడుగు వర్గాలు కానీ అగ్రకులాలు ఉన్న బీదలు కానీ ఎంతవరకు అయితే తెలుగు టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ ఏదైతే మనం వచ్చిన నుంచి కూడా ఇప్పటి వరకు మీరు మిషన్ భగీరథ దాన్ని బాగా ఇప్పుడు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. గతంలో 2 సంవత్సరాలు కూడా కాలం ఇట్లనే ఎద్దడు ఉన్నప్పుడు ఒకటే ఆపింది ఏంటంటే మిషన్ భగీరథ. ప్రతి గ్రామాలలో నీళ్ళు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ మినిట్ టు మినిట్ వర్క్ చేసింది. అందుగురించి ఊళ్ళలో నాకు వికారాబాద్ చూస్తే వికారాబాద్ చెరువు ఎండిపోయింది, అన్నీ ఎండిపోయినండి అప్పుడు. కానీ మిషన్ భగీరథ ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు నీళ్ళు ఇచ్చింది. అట్లాగే మనమేమంటున్నామంటే ఇలాంటి ఆలోచన చేయమని ఓటర్స్ కానీ అక్కడ ఉన్న ప్రజానికాన్ని కానీ కోరడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు వస్తుంది ఇప్పుడు. కానీ ఇప్పటికే కరెంటు పరిస్థితి చూసారు మీరు, వాటర్ పరిస్థితి చూసారు. 3-4 రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు కూడా ఏంటంటే అంత మట్టి కానీ స్మెల్ కానీ ఒక తీరు వస్తలేవు. అంటే ఎందుకు ఇది వస్తుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. మొన్న కేసీఆర్ గారు నల్గొండ పోయాడు, అందరిని తీసుకొని ప్రాజెక్ట్ దగ్గరికి పోతామన్నాడు. తెల్లారే నీళ్ళు ఇచ్చారు. నిన్నటి వరకు నేను నీళ్ళు ఇచ్చినాము, కట్కేసి వచ్చే నీళ్ళు ఈరోజు ఎందుకు బంద్ అయిందంటే అడిగి పోతామనగా తెల్లారి నీళ్ళు ఇచ్చారు. అట్లనే కాకుండా అది ఒకటి కాదు. ఇప్పుడు పెన్షన్స్ కానీ రైతు బంధు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయదారులకు ఎప్పుడైతే పని స్టార్ట్ చేసినప్పుడు విత్తనాలకు కానీ నాటేయడానికి కానీ కూళ్ళకు కానీ ఎద్దడు ఉన్నటువంటి మాట మనం బాగా గమనించాలి. దాని కొరకే వాళ్ళు ఇంజిన్లు కోమట్లను కానీ సావుకారులను కానీ మాట్లాడేవాళ్ళు. వాళ్ళ అమౌంట్ వస్తే తప్ప అది చేయరు. ఆ అమౌంట్ మళ్ళీ ఈరోజే వాళ్ళు కళ్ళ మీద మళ్ళీ గింజలు తీసుకుపోయే ప్రక్రియ. దానికి అంతా కొనికి మరి రైతు బంధు అనేది సమయానికి 10,000 వాళ్ళకు వచ్చినాయి. వీళ్ళు 15,000 ఇస్తాను, వాళ్ళు ఎంతవరకు ఇచ్చారనేది చూడాలి. అంటే ఒకటి కాదు, అన్నిట్లో వైఫల్యం చెందును. వస్తూనే ముందు అప్లికేషన్స్ కోకలు తెచ్చారు. 100 రిజల్ట్ ఏంది లేదు, ఎవరు అడగాలి. అట్లాగే ఇప్పుడు ఏంటంటే కరెంటు కానీ నీళ్ళు కానీ పెన్షన్స్ కానీ రైతు బంధు కానీ అట్లనే రైతు బీమా కానీ దాంతోపాటు గ్రామాలలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రతి నెల రాగానే ఆ ముసలి వాళ్ళకి పింఛన్ వస్తుంది. పింఛన్ అత్తపత్త లేదు. ఇప్పుడు వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించాలని ఉంది. ప్రతి ఇంట్లో నల్ల ఎవరు చూసినా ఇప్పుడు నీళ్ళ ఇప్పుడే ఇట్లుంది. ఇప్పుడు నీకు May 15th ఎలక్షన్ 13th ఎలక్షన్స్ అప్పటి వరకు పరిస్థితి ఎట్లుంటుందో చూడండి నగరాల్లో. అంటే ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఇది లేకపోతే ఏం చేద్దాం అనేది ఉండాలి కదా, ముందు చూపే లేదు. అది మంచి పద్ధతి కాదు. కానీ ప్రజానికం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కేసీఆర్ ఏ ఆలోచన చేసినా ముందు చూపుతోని గ్రౌండ్ రియాలిటీలో ఉండే వ్యక్తి కనుక ఆ వ్యక్తి ప్లాన్లలో సక్సెస్ అయ్యడం కనుక ఊర్లలో ఏ పని చేస్తే డైరెక్ట్ లబ్ధిదారులకు పొందుతుందో అది చేసినారు. ఇప్పుడు ఎట్లుందంటే కాశీ చెట్టుకే రాళ్ళు కొడతారు. ఆ కథలా కానీ కాయందాన్ని ఎవడు కొడతాడా? తుమ్మి చెట్టుకు దగ్గరికి ఎవడన్నా పోతాడా? మామిడి చెట్టు దగ్గరికి పోతారు. అట్లాగే మంచి చేయడానికి మనం ఏం చేయాలి? గతంలో చేసినటువంటి పనులు ఏంటి?
ఒక తీరు కాదు. ఎడ్యుకేషన్ పరంగా ఏంది, నాన్ ఎడ్యుకేషన్ పరంగా ఏంది, అగ్రికల్చరిస్ట్కి ఏంది, అదేవిధంగా పనిముట్ల పరిస్థితి ఏంది, కూరగాయల పరిస్థితి ఏంది, ఒకటి కాదు రెండు కాదు. కనుక దాన్ని ఎన్ని చెప్పుకుంటూ పోతే అన్ని తక్కువ. కాకపోతే అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది. ఈడ ముగ్గురిని నువ్వు ఆలోచన చేయాలి. కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, రంజిత్ రెడ్డి కానీ, కాసాని జ్ఞానేశ్వర్ కానీ. కాసాని జ్ఞానేశ్వర్ నీకు 2001 నుంచి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిండు అక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. అంటే నీకు తాండూరు కొండ మొదలుకుంటే ఇక్కడ మేల్చేరు కానీ, గట్కేసర్ కానీ, ఇబ్రాహీంపట్నం కానీ అన్ని ప్రాంతాలు పరిధితో పాటు అన్ని ప్రాంతాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల 5 సంవత్సరాలు మనం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసాం. ఆ రోజు చేసినటువంటి పనులు మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఉపాధ్యాయ లోకానికి వాళ్ళకు ఉండవలసినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, నేను ఒక టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ పోయినా ఆయన మళ్ళీ 6-7 నెలల తర్వాత జిల్లా పరిషత్కి వచ్చిండు.